హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ టైం జోన్ ఏమీ లేదు. ఎముకలు కొరికే చలి మాత్రమే ఉంది. ఇక్కడ ఎవరూ నివాసం ఉండడం లేదు. ఇక్కడ ఎలాంటి సరీసృపాలు బ్రతకలేవు. ఇక్కడ మనిషి మాత్రమే కాదు, గడిచిన కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఏ జీవి కూడా మనలేదు. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఎలాంటి మంచు కురవలేదు, వర్షం కూడా రాలేదు. అయినా సరే ఇక్కడ పెద్ద పెద్ద మంచు కొండలుంటాయి. ఇది ప్రపంచంలోని భయంకరమైన రహస్యాలతో కూడిన ప్రదేశం. అదే అంటార్కిటికా. భూగోళానికి అదొక అంచు. అంతా అత్యంత మందమైన మంచు పలకలతో నిండుంటుంది. వృక్షాలు ఉండవు, మనుషులు నివసించరు. అయినా ఎంతో కీలకమైన ప్రాంతం. ప్రపంచంలోని దక్షిణ మరియు 5వ అతిపెద్ద ఖండం. దీని భూభాగం దాదాపుగా పూర్తిగా విస్తారమైన మంచు పలకలతో కప్పబడి ఉంది. అంటార్కిటికా ప్రపంచంలోని దక్షిణ ఖండం మాత్రమే కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పొడిగాలులు, అతి శీతలమైన మరియు మంచుతో కూడిన ఖండం. అంటార్కిటికా 5.5 మిలియన్ చదరపు మైళ్ల పరిమాణంలో ఉంది. ఇక్కడ దట్టమైన మంచు భూమిలో 98% ఆక్రమించింది. దక్షిణ ధ్రువం చుట్టూ దాదాపుగా కేంద్రీకృతమై ఉన్న అంటార్కిటికా పేరు ఆర్కిటిక్కు వ్యతిరేకం అని అర్థం. అంటార్కిటికాలో అనేక పర్వత శిఖరాలు ఉన్నాయి. వీటిలో ట్రాన్స్టార్కిటిక్ పర్వతాలు ఉన్నాయి. అవి ఖండాన్ని తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విభజిస్తాయి. దక్షిణార్ధగోళంలో అంటార్కిటికా వలయం లోపల దక్షిణ ధ్రువాన్ని ఆవరించి ఉన్న విశాల ప్రదేశాన్ని అంటార్కిటికా ఖండం అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే 5వ పెద్ద ఖండం. ఈ ఖండంలో ప్రపంచంలోని అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రపంచంలోకెల్లా అతి తీవ్రమైన తుఫానులు ఈ ఖండంలోనే సంభవిస్తాయి. ఈ ఖండం సగటు ఎత్తు మిగిలిన అన్ని ఖండాల కంటే ఎక్కువ. అంటార్కిటికా ఖండంలో సుమారుగా 98% ప్రాంతం దళసరి మంచు పొరతో కప్పి ఉంది. ప్రపంచంలోని 90% మంచును, 75% మంచినీటిని కలిగి ఉంది ఈ ఖండం. ఇక్కడ మంచు కరిగితే సముద్ర మట్టాలు 55 మీటర్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు నీట మునుగుతాయి. ఈ ఖండంలో మంచు పొరల ఎత్తు గరిష్టంగా 4500 మీటర్లు, కనిష్టంగా 3000 మీటర్లు ఉంటుంది. 5140 మీటర్ల ఎత్తు కలిగిన విన్సన్ రైజింగ్ అనే పర్వత శిఖరం ఈ ఖండంలోనే ఎత్తైన ప్రదేశం. 3050 కిలోమీటర్ల పొడవైన ట్రాన్స్ ఆర్కిటిక్ పర్వతాలు ఈ ఖండాన్ని తూర్పు అంటార్కిటికా, పశ్చిమ అంటార్కిటికా అని పిలిచే 2 నైసర్గిక మండలాలుగా విభజిస్తున్నాయి. అంటార్కిటికా అతి శీతల ఖండం. చలికాలంలో ప్రపంచంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతాయి. తీర ప్రాంతాల్లో -20 డిగ్రీలు, ఖండాంతర ప్రాంతాల్లో -70 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. 1983 జూలైలో ఓస్టెక్ స్టేషన్ వద్ద -89 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ప్రపంచంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత. అంటార్కిటికా తీర ప్రాంతాల్లో అతి తీవ్రమైన, దట్టమైన చలిగాలులు వేస్తాయి. వీటినే కెటబాలిక్ పవనాలు అంటారు. ఒక్కోసారి ఈ పవనాలు అకస్మాత్తుగా గంటకు 125 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో వీచి మంచు తుఫాన్లుగా ఏర్పడతాయి. 1960 డిసెంబర్ 9న మౌసన్ స్టేషన్ వద్ద సంభవించిన మంచు తుఫాను వల్ల విమానం ప్రమాదానికి గురై చిన్నాభిన్నమైంది. అంటార్కిటికా ఖండం ప్రపంచంలోకెల్లా అత్యంత శుష్క ప్రాంతం. ఈ ఖండంలోని శుష్క లోయలు అనే ప్రాంతంలో సుమారుగా 20 లక్షల సంవత్సరాల నుంచి ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. దక్షిణ ధ్రువం వద్ద సూర్యుడు సెప్టెంబర్ 23న ఉదయించి మార్చి 21న అస్తమిస్తాడు. ధ్రువాల నుంచి భూమధ్య రేఖకు వెళ్లే కొద్దీ అక్షాంశాలను బట్టి వెలుతురు, చీకటి మారుతూ ఉంటాయి. ఇక్కడ వాతావరణం, శీతోష్ణ పరిస్థితుల కారణంగా మొక్కలు పెరగవు. దీనివల్ల అంటార్కిటికా ప్రపంచంలోని వృక్షాలు లేని ఏకైక ఖండంగా రికార్డుకెక్కింది. ఈ ప్రాంతంలో సుమారుగా 400 రకాల పాకుడు జాతి మొక్కలు దుర్భర పరిస్థితులను తట్టుకుని శిలలపై పెరుగుతున్నాయి. ఈ ఖండం ఉపరితలంపై జంతు సంపద ఎంత తక్కువగా ఉంటుందో దాని తీర ప్రాంత సముద్ర జలాల్లో అంత ఎక్కువగా ఉంటుంది. అతి శీతల అంటార్కిటిక్ సముద్ర జలాల్లో జీవించే జంతుజాలానికి చర్మం దిగువన ఒక దళసరి కొవ్వు పొర ఉంటుంది. సీల్ మృగాలు, తిమింగళాలు ఈ జలాల్లో అనేక రకాల జంతువుల్లో ప్రధానమైనవి. ఇక్కడ అనేక రకాల పెంగ్విన్ పక్షులు కూడా ఉంటాయి. ఇవి అంటార్కిటిక్ పక్షి సంతతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. గుడ్లు పొదగడానికి అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో ఈ పక్షులు వాటికి అనుకూల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో సమూహాలుగా నివసిస్తాయి. అలాంటి సమూహాలను రొకరీలని అంటారు. అంతేకాకుండా అతిపెద్ద రాక్షస బల్లుల శిలాజాలు ఉన్నట్లు కూడా వెల్లడైంది. ఈ శిలాజాలు సుమారుగా 14 కోట్ల సంవత్సరాల క్రితం నాటికి చెందినవి. ఇటీవల పరిశోధనల్లో అంటార్కిటికా మహాసముద్రం భూతలంపై దక్షిణ పసిఫిక్, దక్షిణ అట్లాంటిక్ ప్రాంతాల్లో ఫెర్రో మాంగనీస్ గుళికలు ఉన్నట్టు కనుగొన్నారు. అయితే ప్రపంచంలో ఇది 4వ అతిపెద్ద ఖండం. ఆసియా, అమెరికా, ఆఫ్రికాల తర్వాత స్థానం అంటార్కిటికాదే. అంతేకాకుండా ఎక్కువ మంది సొంతం చేసుకోవాలనుకునే ఖండం కూడా ఇదే.
14 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ఖండంలో కొంత భాగం మాదంటే మాదని 7 దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిలో ఈ ఖండానికి పొరుగునున్న అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, న్యూజిలాండ్ లాంటి దేశాలున్నాయి. మరోవైపు ఫ్రాన్స్, నార్వే, బ్రిటన్ లాంటి సుదూర ఐరోపా దేశాలు కూడా ఇక్కడి ప్రాంతాలపై తమకు సార్వభౌమాధికారం ఉందని చెబుతున్నాయి. అంటార్కిటికాలో శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసి సార్వభౌమాధికారం ప్రకటించిన తొలి దేశం అర్జెంటీనా. 1904లోనే అర్జెంటీనా అక్కడ స్థావరం ఏర్పాటు చేసింది. ఇప్పటికీ మనుగడలోనున్న అత్యంత పురాతన ద ఆర్కడాస్ బేస్ అని దాన్ని అంటారు. దక్షిణ అమెరికాకు చెందిన అర్జెంటీనా అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమ దక్షిణ ప్రావిన్స్లు టిర్రా డెల్ ఫ్యూగో, మాల్వినాస్, సౌత్ జార్జియా, సౌత్ శాండ్విచ్ ఐస్లాండ్లకు కొనసాగింపుగా భావిస్తోంది. అయితే ఇక్కడున్న కొన్ని ద్వీపాలు బ్రిటన్ ఆధీనంలో ఉన్నాయి. దీంతో 1908లోనే ఈ ప్రాంతంపై సార్వభౌమాధికారం తమదేనని బ్రిటన్ ప్రకటించింది. అర్జెంటీనా చెబుతున్న ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలపైన బ్రిటన్ సార్వభౌమాధికారం ప్రకటించింది. మరోవైపు 1940లో ఈ ప్రాంతంపై చిలీ కూడా సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది. చిలీ సార్వభౌమాధికారం ప్రకటించిన ప్రాంతాల్లో కొన్ని అర్జెంటీనా, బ్రిటన్ కింద ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న అంటార్కిటికా సంధి అని పిలిచే అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం ఈ ఖండం రాబోయే 50 ఏళ్ల వరకు ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సహజ పరిశోధనాగారంగా ఉంది. ఈ పరిశోధనాగారంలో భూగోళం, శీతోష్ణ స్థితి, అనేక ఇతర బహుళ ప్రయోజనకర రంగాల్లో భారత్తో పాటు ఇతర దేశాల శాస్త్రవేత్తలు పరస్పర సహకారంతో తమ శాస్త్రీయ పరిశోధనలను కొనసాగిస్తున్నారు. అన్ని సమయాల్లో చాలా చల్లగా ఉన్నప్పటికీ కొంతమంది అంటార్కిటికాలో నివసిస్తున్నారు. అంతేకాకుండా పనిచేస్తున్నారు. కానీ తాత్కాలికంగా మాత్రమే. అంటార్కిటికాపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు విస్తారమైన మంచుతో నిండిన ఖండం గురించి తెలుసుకున్నారు. అంతేకాకుండా చల్లని వాతావరణాన్ని తట్టుకోగల సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. అంటార్కిటికా చాలా దూరం. అంతేకాకుండా ప్రత్యేకమైన మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యం. ప్రపంచ నలుమూలల నుంచి ఈ ఖండాన్ని చూడ్డానికి ఓడలలో వస్తారు. పర్వతాలను అధిరోహించి స్కీయింగ్ చేస్తూ ఉంటారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఖండంలో 1957, 1958 సంవత్సరాల నుంచి శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నప్పటికీ మన దేశం ఈ రంగంలో 1981లో ప్రవేశించింది. భారతదేశ శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో నివసించి పరిశోధనలు చేసేందుకు వీలుగా దక్షిణ గంగోత్రి, మైత్రి పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఖండం ఇప్పటి వరకు కాలుష్యానికి గురికాని అపార దృశ్య వనరులను కలిగి ఉంది. ఇక్కడ ఎంతో కాలం పాటు ఆర్థికంగా లాభసాటిగా ఉండే విధంగా విహారయాత్ర రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. అయితే వాతావరణ మార్పులు ఈ ఖండంపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మరి అంటార్కిటికా ఖండంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.